రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ చోరీకి వ్యతిరేకంగా హస్తం పార్టీ పోరుబాట పట్టింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్, తెలంగాణ మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ మహాధర్నాను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా హస్తం పార్టీ పోరుబాట పట్టింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్, తెలంగాణ మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ మహాధర్నాను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్పీ సాగర్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఓట్ చోరుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే ఢిల్లీ వేదికగా మహాధర్నా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే బయలుదేరి వెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి ఏదైతే ఓట్ చోరీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఎలక్షన్ కమిషన్ ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉంది. బీజేపీ ఇటు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఓట్ చోరీతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కానివచ్చు, ఇతర వ్యవస్థలను కానివచ్చు, సో బీజేపీ ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఇప్పటికే సీఎంలు, అదేవిధంగా మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి పిసిసి అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ యొక్క ధర్నాకు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొనడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 1 గంటకు ఈ ధర్నా ప్రారంభం కాబోతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ ఓట్ చోరీ ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్రంలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో సంతకాల సేకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. ఈ సంతకాల సేకరణను కూడా త్వరలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్రపతికి అందిస్తాము. బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి నియంతృత్వ ఏదైతే పోకడలు ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతాము. ప్రజాస్వామ్యయుతంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం నిర్వహించబోయే ధర్నా ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకనైనా ఓట్ చోరీ లాంటి ఏవైతే ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని చేస్తే ఏదైతే ఎఫ్ఐఆర్ లాంటివి కానివచ్చు అందులో అవకతవకలు పాల్పడతా ఉంది. ఇవన్నింటినీ మానుకోవాలని చెప్పి కూడా ఈ ధర్నా ద్వారా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న మహాధర్నా కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లారు. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుందని తెలిపారు. ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలంటే, రాజ్యాంగ విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి. కానీ ఎన్నికల కమిషన్ను తమ తాబేదారుగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళను ఓటు తొలగించడం, ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా
ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతోటి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీకి అందరం వెళ్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాలని కోరుకుంటూ ఓటు చోరీకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షల సంతకాలను సేకరించి ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ద్వారా మరి రాష్ట్రపతి గారికి అందజేయడం జరుగుతోంది. ఇది అప్రజాస్వామిక చర్యగా రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేళలా కంకణం కట్టుకొని ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. రైట్, ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి నిజామాబాద్ నుంచి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైనటువంటి పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా కొనసాగుతుంది చెప్పవచ్చు. ఉదయం 7 గంటల నుంచి నిజామాబాద్ డివిజన్ లోని పలు మండలాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు కేంద్రాలు ఓపెన్ కాగానే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ 10 అవుతుంది. 10 అయినప్పటికీ కూడా ఉదయం నుంచి చాలా మంది కూడా 10 గంట 10 అవుతున్నప్పటికీ కూడా చాలా మంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకునే చాలా మంది వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ డివిజన్ లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూరు, అలాగే మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రన్పల్లి మండలంలో పలు గ్రామాల్లో కూడా ఈ రోజు పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద నిజామాబాద్ డివిజన్ లో చూసుకున్నట్లయితే 158 పోలింగ్ కేంద్రాలకు సర్పంచులకు గాను, గ్రామ పంచాయతీలకు గాను 568 అభ్యర్థులు పోటీలు ఉన్నారు. అలాగే వార్డు మెంబర్లు చూసుకున్నట్లయితే 1081 వార్డులకు గాను 2634 అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్లు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఓటర్లు 38,838 ఓటర్లు తమ ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి వీరి కోసం 1476 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 1476 ఓపీలు, అలాగే పిఓలు, అలాగే 1937 ఓపీఓలు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 56 మైక్రో అబ్జర్వర్లు, దాంతో పాటు 34 జోనల్ అధికారులు కూడా ఉన్నారు. అయితే ఉదయం కూడా చాలా మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడంతో కూడా ఇక్కడ వారికి సహాయం చేసేందుకు కూడా స్లిప్పులను ఇక్కడ పోలింగ్ కేంద్రాలు వాళ్ళు ఇక్కడ కేంద్రాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ వాళ్ళకి అసలు సూచనలు ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులు కావచ్చు, పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా ఇటు మోపాల్ అలాగే ధర్మారం, ముల్లంగి గ్రామాల్లో కూడా పరిశీలించి అక్కడ ఓటింగ్ సరళిని కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని గుండారం గ్రామాల్లో కూడా ఏసీపీతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా విజిట్ చేశారు. అక్కడ అధికార పోలింగ్ సంబంధించిన కూడా తీరుతెల్లులు పరిశీలించారు. దీంతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా పోలింగ్ 2వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలోని ఐపీ గ్రామ పంచాయతీలకు గాను 16 సర్పంచులు లెక్కగలం కాగా 29 సర్పంచ్ స్థానాల కోసం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే లింగంపేట మండలంలోని 41 సర్పంచ్ గ్రామ పంచాయతీలకు గాను 14 మంది సర్పంచ్ ఎగురు కావడంతో 27 సర్పంచ్ స్థానాలకు గాను 109 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అలా దాంతో పాటు నాగిరెడ్డి మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీ ఏకీకరణ కాగా 21 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ సాగుతుంది. దీనికి సంబంధించి 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు గాను 4 ఏకీకరణగా 21 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి 364 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఉదయం నుంచి ఉదయం నుండి 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత భోజన విరామం తర్వాత ఈ రోజే
చివరి ఘట్టమైన పోలింగ్ సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చివరి ఘట్టమైనటువంటి ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత పూర్తిగా రిజల్ట్ కూడా ఈ రోజు వస్తుంది. ఈ రోజు సర్పంచ్ ఎన్నికలతో పాటు అభ్యర్థి ప్రకటించడంతో పాటు వార్డు మెంబర్లు అలాగే ఉప సర్పంచ్ అభ్యర్థి కూడా ఈ రోజు ప్రకటిస్తారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పరిచి ఇప్పటికే గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సమస్య ప్రాంతాలను గుర్తించని చెప్పి అక్కడ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసి మైక్రో వెబ్ కెమెరాలు కాస్టింగ్ వెబ్ కెమెరా ద్వారా కూడా అక్కడెక్కడ తమ ఓటింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారని చెప్తారు. అక్కడ ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసామని, ముఖ్యంగా స్పెషల్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు నుండి 9 గంటలకు 20.4% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే మరింత ఇప్పుడు 12 తర్వాత కూడా మరింత పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఉదయం కూడా పెద్ద ఎత్తున చలిని తట్టుకొని కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు కూడా మహిళలతో పాటు వృద్ధులు, వికలాంగులు కూడా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికి మాత్రం కూడా పోలింగ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. వెల్కమ్ బ్యాక్. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 613 పంచాయతీలకు 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 532 పంచాయతీలకు కొనసాగుతుంది పోలింగ్. నల్గొండ జిల్లాలో 244 పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 158 పంచాయతీలు, యాదాద్రి జిల్లాలో 140 పంచాయతీలకు పోలింగ్ అయితే కొనసాగుతోంది. రైట్, ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి పుల్లారావు రెడీగా ఉన్నారు. పుల్లారావు, పోలింగ్ ఎలా జరుగుతోంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ప్రజెంట్ గా చూస్తే 9 గంటల వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 23% పోలింగ్ పరిస్థితి నమోదైందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యం ఉంది. ఉదయం నుండి కూడా అంటే 7 గంటల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు అనేవారు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న నేపథ్యం ఉంది. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి విడతకు సంబంధించేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 3-4 ప్రదేశాల్లో కొన్ని ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పోలీసుకు సంబంధించేసి బందోబస్తు మాత్రం చాలా పటిష్టంగా చేశారని చెప్పవచ్చు. పోలీసు దీనికి సంబంధించేసి జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా వివిధ ప్రాంతాల్లో అంటే పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. యాదాద్రి జిల్లాకు సంబంధించేసి ప్రస్తుతం బీబీ నగర్ ఉన్న ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి హనుమంతరావు యొక్క పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని కూడా అతను పరిశీలించిన నేపథ్యం ఉంది. అదేవిధంగా నల్గొండకు సంబంధించేసి ఇలా త్రిపాఠి కూడా వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఆ పోలింగ్ సరళి మాత్రం పరిశీలిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 3 ప్రదేశాల్లో గతంలో గొడవలు జరిగేసి అదేవిధంగా ఇరు పార్టీలు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ వర్గీయులు గొడవలు దిగేసి చాలా ఉద్రిక్తత నెలకొంటే కాకుండా ఒకరు మరణించిన పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు రెండో విడతకు సంబంధించి అలాంటి ఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉద్దేశంతో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రజెంట్ చూస్తే మాత్రము పోలింగ్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ ఓటర్లకు సంబంధించి ప్రలోభాలు పెట్టే పరిస్థితులు చేస్తున్న నేపథ్యంలో అందరూ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పక్షాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 100 మీటర్ల బయటనే ఉంచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా గుమ్మిగూడి సరే వాళ్ళని అక్కడ మాత్రం అక్కడి నుంచి చెదరగొట్టిన పరిస్థితి అయితే ప్రజలకు కనబడుతుంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము పోలింగ్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 613 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరగాల్సి ఉండగా 71 గ్రామ పంచాయతీలు అనేవి ఏకగ్రీవం కావడం జరిగింది. మిగిలినటువంటి 542 గ్రామ పంచాయతీలకు సంబంధించేసి పోలింగ్ అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. సో 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే సమయంలో అంటే 1 గంట తర్వాత కూడా క్యూ లైన్ లో ఒకవేళ ఓటర్స్ అనే వాళ్ళు నిలబడితే మాత్రం వాళ్ళకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు అయితే కల్పించిన పరిస్థితి నెలకొంది. సో 1 గంట తర్వాత అంటే 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత ఈ యొక్క పోలింగ్ సంబంధించి అంటే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుందని చెప్పి మొదటగా వార్డు సభ్యులకు సంబంధించేసి కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ చేస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులను అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు సర్పంచ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సిరి రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
రైట్ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో పెద్ద తాండాలో చోటు చేసుకుంది. గ్రామంలో ప్రత్యర్థి ఓటుకు 2000 చొప్పున డబ్బులు పంపిణీ చేశారని, తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఆరోపిస్తూ అభ్యర్థి సెల్ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్ కు చేరుకుని అభ్యర్థిని బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులు డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని సదరు అభ్యర్థి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలపై వెంటనే ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో పెద్ద తాండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. मार लग जाते अभी टाइम है, अभी 10 मिनट तुम्हारे को गिर दी ओटा मार, तुम ऊपर चढ़े तो डालते वहाँ पे, वो सिंपति में कोई भी नहीं डालता। आप आओ, हाँ बात करेंगे जी, आप आए तो बात करेंगे ना, ऊपर चढ़े तो कैसा बात करते बोलो। వాళ్ళు రారు భయ ఎలక్షన్ కదా, మనమే పోదాం అడికి, వాళ్ళు రాకపోయినా సరే నేను వస్తా అని చెప్తున్నా కదా. ఎవరికి వాళ్ళు రారు భయ, ఇప్పుడు వాళ్ళంతా బిజీ లేరా ఎలక్షన్ లో. मंडल के अध्यक्ष हो तुम, तुम्हारे पॉलिटिक्स के बारे में नहीं मालूम है, अब इलेक्शन के बारे में तुम्हारा मालूम है कौन आते बोले टाइम पे वहाँ से నువ్వు ఒక మండల అధ్యక్షుడివి, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నేను రా కిందికి రా, మేడం అంటారుగా, నీకు ఆశ్వాసాలు ఇస్తున్నారు మేడం, పోలీసు వాళ్ళందరూ, మేము కూడా ఉన్నాం, ప్రెస్ వాళ్ళు కూడా వస్తాము, దాడ పోయి కూర్చోబెట్టి మాట్లాడదాం దాండల. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు నువ్వు? तुम मंडल अध्यक्ष यार, तुम कांग्रेस पार्टी के एसटी सेल के, तुम तुम्हारी बात नहीं सुनते कोई भी। तुम उतना काम करे तुम्हारे तांडे के वास्ते, वोटा तुम्हारे गिरते, तुम अगर आए तो गिरते वोटा तो। రైట్ గా ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మెదక్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓటుకు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తూ నన్ను ఓడగొట్టేందుకు ప్రత్యర్థి ప్రయత్నిస్తున్నా అని చెప్పి సెల్ టవర్ ఎక్కి సర్పంచ్ బడిలో ఉన్నటువంటి అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. హల్చల్ గత కొంతసేపు హల్చల్ కూడా చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి మండలం శంకర్పల్లి తాండాకి చెందినటువంటి శంకర్ నాయక్ మెదక్ నార్సింగి మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో గతంలో కూడా నేను సర్పంచ్ గా పోటీ చేశాను, ఓడిపోయాను, గ్రామంలో అభివృద్ధి పనులకు కూడా కొంత డబ్బు వెచ్చించి కాంట్రాక్ట్ చేసి ఆ డబ్బులు కూడా అలాగే ఇప్పుడు నేను లాస్ లో ఉన్నాను, మళ్ళీ ఈసారి ప్రత్యర్థి ఓటుకు 4000 రూపాయలు కొంటూ ఓట్లను కొనుగోలు చేస్తున్నాడు, ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టేందుకు కుట్ల ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, పోలీసులు దీన్ని పట్టించుకోవాలని చెప్పి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు శంకర్ నాయక్. ఖచ్చితంగా తను అరెస్ట్ చేసి తనను ఎన్నికల నుంచి బహిష్కరిస్తే నేను తప్ప నేను దిగా అని చెప్పి కూర్చోవడంతో అక్కడికి సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు శంకర్ నాయక్ నచ్చజెప్పి కిందికి దించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దానిపై విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క సంఘటన అక్కడ చర్చనీయాంశంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం 500 సర్పంచ్, 3721 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 80.44% పోలింగ్ నమోదైంది. 2వ విడతతో మరింత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో 2వ విడత పోలింగ్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 28 మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక మనం నిర్మల్ జిల్లాలో 7 మండలాలు, మన ఆదిలాబాద్లో 8 మండలాలు, మంచిర్యాలలో 7, మన ఆసిఫాబాద్లో 6 మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గత గంట నుంచి ఓటింగ్లో ఉత్సాహంగా ఓటర్లు కూడా పాల్గొంటున్నారు. అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు అనేసి ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ రూరల్, మావాల, బేలా, జైనాథ్, సాత్నాల, బోరజ్,
తాంసీ, భీంపూర్ 8 మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో 156 గ్రామ పంచాయతీలకు గాను 560 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 1260 వార్డు మెంబర్లకు గాను 22,620 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మనం నిర్మల్ విషయానికి వస్తే నిర్మల్ రూరల్, సోన్, దిలార్పూర్, సారంగపూర్, నర్సాపూర్, లోకేశ్వరం, కుంటాల 7 మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 131 మంది సర్పంచులు జరుగుతున్నాయి. ఇందులో 10 ఏకగ్రీవమైనాయి. అయితే 121 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు నిర్మల్ జిల్లాలో ఓటర్లు 1,17,416 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. మహిళలు 11,172 ఎక్కువ ఉన్నారు. 91,316 మహిళలు ఉన్నారు. పురుషులు 80,144 మంది మహిళలు ఉన్నారు. ఇది ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి. అయితే శాంతి భద్రత దృష్ట్యా సంశాత్మకమైన పోలింగ్ స్టేషన్లో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి BNS 166 అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం జరుగుతుంది. ఇక్కడ శాంతి భద్రత దృష్టిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్లు, ఎస్పీలు మన నిన్నటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ గతంలో ఉమ్మడి మొదటి విడతలో 80.644% తోటి ఎన్నిక పోలింగ్ శాతం అయింది. ఈసారి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ రూరల్, నిర్మల్ రూరల్ సంబంధించింది కాబట్టి రూరల్లో ఉన్న ఓటరు చైతన్యవంతులు ఉంటారు కాబట్టి ఎక్కువనే అవుతుంది. ఈసారి 90% అయ్యే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సురేత్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి. ఖమ్మం జిల్లా గొల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికి చెందిన కత్తెర గుర్తు ఉన్న స్లిప్పుకు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. రవి ఓడిపోవాలని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గ్రామంలో క్షుద్ర పూజలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్ పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ ఆశీర్వాదంతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మంత్రి సవిత అన్నారు. సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివాసము వారి జీవో నెంబర్ 1006 తేదీ 2011/2025 మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గపు అధ్యక్షులుగా సభ్యులుగా బాధ్యతలు స్వీకరించుచున్న షఫీ అను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తులు మరియు మార్కెట్ల చట్టము 1966లోని నియమ నిబంధనల మేరకు ఎల్లవేళ వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీకాళహస్తి అభివృద్ధికి మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ కన్నుల పండుగ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే అఖండ మెజార్టీతో మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారు గెలిపించారు. అదే తర్వాత 18 నెలల తర్వాత మరి ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా చెంచలయ్య నాయుడు గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. చాలా బాగా జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అంటానే అభివృద్ధికి నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలుపరుస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా ఈ రోజు మన రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి విజనరీ లీడర్, ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఏమైనా చేయగలడు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఒక పక్క అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం పనులు జరుగుతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఒక పక్క ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, అదే విధంగా ఒక పక్క అన్నదమ్ముల డబుల్ ఇంజన్ సర్కార్, ఒక పక్క అన్నదమ్ముల, ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోజు
అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ